ఇది కూడా రామాయణమే ఫ్రెండ్స్. అక్కడ సీతాదేవి ఇచ్చిన ఉంగరం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ ఆంజనేయుడు పట్టుపడతాడు. రావణ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది. నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ ఒకటి, సెకండ్ పార్ట్ ఒకటి. ఫస్ట్ పార్ట్ ఎవరైతే నచ్చిందో సెకండ్ పార్ట్ చూడండి. ఈ వీడియోని అయితే పక్కా లైక్ చేయండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. రావణాసుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఇలా చూపిస్తాడు, మీ రాముని చంపినా అని. ఇదంతా యుద్ధం జరిగింది అన్నట్టు. ఇక్కడ కుంభకర్ణి లేపడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వావ్, చాలా గమ్మత్తుగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాముడు రావణాసుని వధ అంటే చంపుతాడు. ఇక్కడ రావణాసుడు చచ్చిపోయాడు. విభీషణునికి పట్టాభిషేకం, మళ్ళా అంటే లంకను విభీషణునికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక్కడ సీత అగ్నిప్రవేశం, ఇన్ని రోజులు రావణాసుని దగ్గర ఉన్నావు కదా అని అగ్నిప్రవేశం చేస్తారు. ఆ తర్వాతకు అయోధ్యకు బయలుదేరుతారు పుష్పవాహనంలో. అక్కడ నుండి అయోధ్యకు బయలుదేరి అక్కడ శ్రీరామునికి పట్టాభిషేకం. ఇది అమృత్సర్ స్వర్ణ దేవాలయం. మహావీర గుడి ఇది మనకు కొలనుపాకలో కూడా ఉంది సేమ్. ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను, మనకు హైదరాబాద్ దగ్గరలో కొలనుపాక దగ్గర కూడా కొన్ని పురాతనమైన గుళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా మీరు జైన్ మందిర్, రామప్ప దేవాలయం ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది కాల సంహారణ. ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇలాంటి కట్టడాలు మొత్తం నార్త్ ఇండియా సైడే ఉంటాయి. మనకు చాలా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కట్టడాలు మొత్తం నార్త్ ఇండియా సైడే ఉంటుంది. ఇది బీహార్ దగ్గర. ఇది లంకిని వధ. ఆంజనేయుడు లంకిని చంపుతాడు. అది ఎలాగనే ఇక్కడ ఉంది చూడండి. లంకిని లేస్తుంది దాంట్లో నుంచి. గుద్దు గుద్దుతాడు లంకిని. ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు ఎంట్రీ అయింది హనుమంతుని చరిత్ర.
ఇక్కడ మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ దీవిస్తారు ఇక్కడ ఆంజనేయుని. కంప్లీట్ ఆంజనేయుడి చరిత్ర. నెక్స్ట్ మనం ఎల్లకి ఎంట్రీ అవుతాం, చూద్దాం. హనుమంతుడు తన తోకతోటి స్నేహితులను మొత్తం కట్టేస్తాడు. ఆఫ్టర్ దట్ అల్లరి పట్టిస్తాడు ఋషులను. ఇక్కడ అశోకవనంలో రాక్షసుల కాపలిలో సీతాదేవి ఉంటుంది. రామనాసుడు, ఆంజనేయుడు, వాళ్ళ సైన్యం, వాయుపుత్రుడు, శూర్పణఖ నోట్లకు దూరుతాడు ఆంజనేయుడు. దూరిని చూడండి, నెత్తిపై నుంచి మళ్ళీ వెళ్తాడు పైకి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం ఇది సురేంద్రపురిలో కుందా సత్యనారాయణ కళాధామంలో చాలా అంటే చాలా మొత్తం మన ఈ భారతదేశంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనలు, గుళ్ళు, దానికి సంబంధించినవి అన్నీ ఇక్కడ ప్రతిష్ఠించబడినాయి. మనము ఒక డే మొత్తం ఇలా స్పెండ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే 350 రూపీస్ ఓకే, రీజనబుల్ ప్రైజే. మనం ఇవన్నీ ఇందులో తిరుగుతున్నాం. నేను ఇప్పుడు దీంట్లో ఉండబట్టి ఒక 3 అవర్స్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఆల్మోస్ట్ ఒక 80% నేను చూశాను, ఇంకొక 20% మిగిలింది. అన్ని చరిత్ర, మహాభారత ప్రతి ఒక్కటి మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం పాతాళ లోకంలోకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ ఈ కట్టడానికి ఒక ఏంటిదంటే కుంద కళా సత్యనారాయణ అనేటి ఆయన, అతని కొడుకు చనిపోయాడు. దానికి ప్రతిరూపంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనం పాతాళ లోకంలో ఉన్నాం. పాతాళ లోకం ఇదంతా ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇలాంటి పాతాళ లోకం అంటే పాతాళ లోకంలో భయం ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఆమె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆమె భైరవి దేవి. దానికి పాతాళ లోకం నుంచి వెళ్ళి బయటకు వచ్చాము. బాలదేవతలు వీళ్ళందరూ, అయ్యప్ప, శంకరుడు, శ్రీకృష్ణుడు, సీతాదేవి, ఇతను రాముడు, లక్ష్మణుడు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మహాభారతం మొదలవుతుంది. ఇదంతా మహాభారతం సంబంధించిన ఒక శ్లోకంలో అయినా అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, చూడండి. అంటే ఇప్పుడు మనం మహాభారతంలోకి ఎంటర్ అవుతున్నట్టు. ఈయన శంకరుడు, లింగం, వెళ్తా ఉన్నా వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. మొత్తం ఈ భూలోకంలో ఉన్న జరిగిన అన్నీ మన దగ్గర కళ్ళకు కనబడేటట్టు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. మహాభారతం ఇక్కడ ఎవరన్నా దొక్కుతుండే రాక్షసుని. ఎవరితను దొక్కిడిచిపెట్టిండు, నీటిలో చూసి కూడా శాపం కొట్టిండు. శాపం మీదకి ఎగిరింది. వావ్ ఫ్రెండ్స్, నైస్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడైతే. ప్రజెంట్
చాలా అంటే చాలా బాగుంది. వావ్, ఈ గ్లాస్ మీద నిలబడితే వావ్ వావ్. మన ఒక రిఫ్లెక్ట్ చూడండి, ఎన్ని టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నామో చూడండి గ్లాస్లో. మనకు ఎదురుగా కూడా గ్లాసే ఉంది. వావ్, నైస్ నైస్. కట్టిన వాళ్ళు ఎవరో కానీ సూపర్గా కట్టారు. వావ్, ఎక్కడో ఒక ఇంద్రభవనంలో ఉన్నట్టుంది. వావ్, తర్వాత ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే అమృతం తెలుపుతున్నప్పుడు ఇక్కడ రాక్షసులు, అక్కడ దేవతలు, మధ్యలో పాము కొండకు చుట్టి అమృతం చిలుకుతున్నారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఏనుగు వధ జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఏనుగును చంపుతాడు. టిఫిన్ సెంటర్ చూడండి, మనకి ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకొని తిని శుభ్రంగా తినడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఏనుగు మీద ఉన్నది ఎవరు? ఇంద్రదేవుడు. ఫైనల్గా ముసలి నోట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. పద్మవ్యూహంకు ద్వారి. పద్మవ్యూహం, ఓ మై గాడ్, వెళ్తున్నాం పద్మవ్యూహం. పద్మవ్యూహం అంటే మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మహాభారతం జరిగిన యుద్ధం చూస్తే ఒక రౌండ్గా అందరూ సైనికులు ఉంటారు. అంటే ఒక సైనిక వ్యవస్థని నాశనం చేయాలంటే పద్మవ్యూహం కూడా వెనకటి చాలాసార్లు ఉపయోగించేది అన్నట్టు. రౌండ్గా ఒక అంచెలంచెలుగా వచ్చి వాళ్ళని మధ్యలో ఇరికించి వధ చేస్తారు అన్నట్టు. దానివల్ల ఇది పద్మవ్యూహం అని పేరు వచ్చింది. ఇదే అది చూడండి ఎన్ని రౌండ్స్ ఉన్నాయో. అంత పద్మవ్యూహం. ఒక లైను గుర్రాలతో ఉంటుంది, ఒక లైను కట్టెలతో ఉంటుంది, ఒక లైను ఏనుగులతో ఉంటుంది, ఒక లైను ఓన్లీ విలువిద్యలతో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మధ్యలో రాజు ఉంటాడు అన్నట్టు. అతన్ని ఉంచుకొని పద్మవ్యూహం స్టార్ట్ చేస్తారు. ఇగో ఎలా చనిపోయారు చూడండి. ఇదే పద్మవ్యూహం అంటే. చూడండి ఎలా చనిపోయారో. ఈ వ్యూహాన్ని ఛేదించాలంటే ఈ వ్యవస్థను మనం ఫస్ట్ చెదరగొట్టాలి. ఆ తర్వాతకు మనకు పద్మవ్యూహం బ్రేక్ చేయడానికి వీలుంటుంది. ఎంతమంది చనిపోయారు చూడండి పద్మవ్యూహం వల్ల. దీంట్లోకి ఎంట్రీ చేయడం అంటే చాలా కష్టం అన్నట్టు. ఓహో, ఇది మన లంకలో రాక్షసులతోటి ఆంజనేయుడు యుద్ధం చేస్తుండు. సీతాదేవిని కలిసడానికి వెళ్ళినప్పుడు లంకను మొత్తం విధ్వంసం చేస్తుండు చూడండి. ప్రయాణిస్తున్న సూర్యుడి వద్ద హనుమంతుడు విద్య నేర్చుకుంటుండు. చూసారా? అతని గురువు సూర్యదేవుడే కదా. చాప నోట్లకు వెళ్తాం. ఇప్పటికి ఎన్ని నోట్లకు వెళ్తామంటే ఏనుగు నోట్లకు, ముసలి నోట్లకు, కొంగ నోట్లకు, ఇప్పుడు చాప నోట్లకు. వైష్ణవిదేవి మందిరం చూడడానికి లోపలికి వెళ్తున్నాం. కుంద సత్యనారాయణ కళాధామంలో లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది. మనకు కావాల్సిన వాళ్ళు లడ్డు తీసుకోవచ్చు. ఇతనే అతని కొడుకు చనిపోయాడు. చూసారా? కుంద సత్యనారాయణ కళాధామం, సురేంద్రపురి, కుంద సురేంద్రబాబు.
ఫ్రెండ్స్ ఫైనల్గా ఎగ్జిట్ ప్లేస్. ఫైనల్గా థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఫ్రెండ్స్ చూశారు కదా కుందా సత్యనారాయణ కళాధామం. నేను 12 o'clock ఎంట్రీ అయినా, ఇప్పుడు 4 అవుతుంది అరౌండ్. నాకు 4 hours టైం పట్టింది. చాలా అంటే చాలా అన్ని దేవతలు, అన్ని గుళ్ళు, మన ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. మీరు ఒక 1 day విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని. వీకెండ్ టైంలో బెటర్ ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని